ప్రేమించి పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకుంటే ఆ పాపం నాకు తన మొదటి భార్య నుంచి తగిలింది, నా భర్తను నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి అని కోరుకుంటోంది చంద్రకళ. మా ఇద్దరం షాప్కి వెళ్ళాం మేడం. షాప్కి వెళ్తే నా ఫోన్ తన దగ్గర ఉంది. నేను షాపింగ్ చేస్తుంటే ఆమెకి నా ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు నాకు పెళ్ళైంది మేడం. పెళ్ళైన తర్వాత ఎటువైపు పెళ్ళయింది? నాకు ఫస్ట్ వైఫ్ ఉంది మేడం. నీకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యిందా? కదా, అటువైపు పెళ్ళి అవటం ఏంటి? ఎడం వైపు కుడివైపు 2 పెళ్లి చేసుకుంటారా? ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావయ్యా? ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఉన్న ఆవిడ పెళ్లి చేసుకుని 1.5 year అయింది. ఓ బాబు ప్రెగ్నెంటా అంటే అవును అంటున్నా. తను నా ఫ్రెండ్ అడిగితే లేదు లేదు మన ఫ్రెండ్స్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ప్రాంకాలు అయితే కాదు, చూసుకో ఒకసారి అని చెప్పి అతను చెప్పడం వల్ల తిరిగి ఇంకా డౌట్ క్రియేట్ అయింది. క్రియేట్ అవ్వడం వల్ల ఏంటంటే నేను ఒకరోజు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత నా ఫోను పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళా. నా లాక్ అన్ని తనకు తెలుసు. ఆల్రెడీ ఒక కాల్ వచ్చింది, నీ భాగోతం బయటపడింది, మళ్ళీ ఎందుకు ఫోన్లు అక్కడ పెట్టి ఆల్రెడీ ఫోన్ చేసిన తర్వాత తిని ఎట్లా మాట్లాడిందంటే కొంచెం తెలుగుగా మాట్లాడింది సెకండ్ వైఫ్. మేడం ఇట్లా నేను సర్వే కాల్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి మేడం అని చెప్పింది. నా ఫస్ట్ వైఫ్ ఏంటంటే తిని ఎట్లా అడిగిందంటే మేడం మీ రేషన్ కార్డు డీటెయిల్స్ నాకు పంపించండి వాట్సాప్ నెంబర్కి అని చెప్పి నా సెకండ్ వైఫ్ మాట్లాడింది ఫస్ట్ వైఫ్తో. నా ఫస్ట్ వైఫ్ ఏం చేసిందంటే తన డీటెయిల్స్ అన్నీ పంపించింది. పెళ్ళైందని చెప్పకుండా నువ్వు ఇమీడియట్గా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఊరుకుంటారా? తాట తీస్తారు. నా ఫస్ట్ వైఫ్ మీద నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు నీకు మొదటి భార్య? ఎందుకంటే ఆమె చాలా బ్లాక్ మేడం, బ్లాక్ ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది. నాన్న బ్లాక్ ఉందని మీ ఆవిడని పట్టుకోవడం మానేసావా, పిల్లోని కనటం మానేసావా? తనకి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా సార్, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను ఒక పరంగానే నేను ఇష్టపడుతున్నాను, నేను నా అవసరాని కోసమే నిన్ను ఉపయోగించుకుంటున్నాను, నీవంతా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నిన్ను నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళా, ఫ్రెండ్స్ అంతా నన్ను కామెంట్ చేస్తారు, చూడరా నీ వైఫ్ ఎంత బ్లాక్ ఉంది, అసలు ఏంద్ర అట్లా ఉంది, అంత లావుగా ఉంది, ఏంద్ర ఆ మనిషి నారా అని చెప్పి కామెంట్ చేశారు సార్. లావుగా ఉన్న వాళ్ళని చేయొచ్చు కానీ వాళ్ళని పక్కన పెట్టి నీ వైఫ్లో చూపెట్టడానికి నీకు సిగ్గు. మేడం మా తల్లిదండ్రులు పెద్దలు చేసిన పెళ్లి మేడం, నాది కట్న కానుకలతో మేడం, మేము ఫ్రీగా చేసుకోలేదు, 25 లక్షలు ఇచ్చాం మేడం. అబ్బా, అసలు నేను చూస్తేనే నాకు అసహ్యం వస్తుంది, నువ్వు ఎలా ఉన్నావు అది అంటే. ఆ రోజు మొత్తం నైట్ మొత్తం బాగా ఏడ్చాను సార్. అసలు ఆ రోజు ఎంతలా ఏడ్చానంటే అసలు నేను ఆడజన్మం ఎందుకు ఎత్తాను అన్న థాట్లోకి వెళ్ళిపోయాను మేడం. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ 4 years పాటు ఎటువంటి ఇమోషనల్ బాండ్ లేదా? ఏది లేదు సార్. నేను 4 గోడల మధ్యలోనే బానిసలాగా బతికాను సార్. ఒక కుక్క కంట హీనం. కుక్కనన్నా దాన్ని కొంచెం డాగు కొంచెం బయట గాలికి తిప్పుతాం కదా, ఒక్కో రోజు అన్నం తినని రోజులు ఉన్నాయి మేడం, మంచినీళ్ళు తాగిన రోజులు ఉన్నాయి. దేవుడిచ్చిన వరం కదా, నేను బొమ్మనా మేడం, నేను ఏమైనా తయారు చేసుకోవడానికి? నువ్వు చచ్చిన పాములాగా ఇంట్లో పడి ఉండాలి, అసలు నీకు హక్కే లేదంటాడు నన్ను. ఏ రోజు ఒక్కరోజు ఫోన్ చేసి తిన్నావని కూడా అడగలేదు సార్. ఏ రోజు ఒక్కరోజు ఎలా ఉన్నావని అడగలేదు. ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్. గిఫ్ట్ పరంగా ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్. అంత మా అత్త మా మామయ్య మా పేరెంట్స్ వాళ్ళే చూస్తారు సార్. వాడు నాకు ఉండి ఏం లేవు సార్. మళ్ళీ భర్తను వీడు అన్నా సరే సార్, ఎందుకు అంటున్నానంటే నా పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. తిన్నావా ఉన్నావా అన్న ఒక పలకరించేది కూడా లేదు సార్. ఫోన్లు కూడా చేయడు సార్ వాడు. పొద్దాక నా అందం వర్ణించడమే సరిపోతుంది మేడం వాడికి. అందం సరిపోవడం, అందం ఇదే అందం. మరి వాడికి ఎందుకో మరి నాకు బూతు మాటలు వస్తున్నాయి కానీ మేము ముందు మాట్లాడదని ఊరుకుంటున్నాను కానీ ప్రతిసారి టాప్ టు బాటం ప్రతి ఒక్కటి పేర్లు పెట్టడమే. టోటల్ టాప్ టు బాటం ప్రతి ఒక్క నా ఫింగర్స్, నా ఐస్, నా నోస్, నా బాడీ, బ్యాక్, ఫ్రంట్, ఎవ్రీథింగ్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. చంద్రకళ గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి చంద్రకళ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్ నుంచి వస్తున్నారు. ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటండి? న్యాయం కావాలనుకుని వచ్చా. దేనికండి? ఏం జరిగింది? మొత్తానికి లవ్ చేస్తున్నా అనుకుని వచ్చిన. ఒక వ్యక్తిని మీరు లవ్ చేస్తున్నారు. ఎన్నేళ్ళ నుండి లవ్ చేస్తున్నారు? 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 year నుంచి. మీరు వర్కింగా లేకపోతే చదువుకుంటున్నారా?
వర్కింగే. సో అబ్బాయి ఎక్కడ? అబ్బా అక్కడే మా ఇంటి దగ్గర ఉంటారు. మీ ఇంటి దగ్గరే ఉంటారు. ఇంటి దగ్గర ఉన్న అబ్బాయా లేదంటే మీరు జాబ్ చేసే దగ్గర ఉండే అబ్బాయి? లేదా మా ఇంటి పక్కకు ఉంటారు. ఇంటి పక్కకు ఉండే అబ్బాయి. 1.5 year నుండి లవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి? ఏంటంటే లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాడు నాతో. లవ్ చేసి పెళ్లి అయిపోయిందా మీకు? 1.5 year అయింది పెళ్లి. కడుపుతానున్నా మళ్ళీ 4 నెలల నుంచి. 4వ నెల కడుపు ప్రెగ్నెంట్. మీరు 4వ నెల ప్రెగ్నెంట్. ఓకే, హ్యాపీయే కదా, ఇంకా సమస్య ఉంది. లవ్ చేసి ఒక అతన్ని పెళ్లి చేసుకున్నానండి, 1.5 year అయ్యింది, ఓ 4 నెలల ప్రెగ్నెంట్. ఇది నీ స్టోరీ అంతేనా? ఓకే, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారమ్మా? మరి హ్యాపీగానే ఉందిగా అంతా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా కలిపి పెళ్లి చేశారా? లేదండి, మీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఎక్కడ ఆర్య సమాజంలోనా లేకపోతే ఏదైనా గుడుల్లోనా? గుడిలో పెళ్లి చేసుకున్నారు. సో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఎవరు లేరు, ఎవరు లేరు. అంతా బానే ఉంది. 4 నెలల ప్రెగ్నెంట్వి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఫోన్ వచ్చింది. ఎవరికి ఫోన్ వచ్చింది? మా ఆయన ఫోన్ మీద రాంబాబు ఉన్నాడు అనుకొని ఫోన్ చేశారు. ఎవరు చేశారు? లేడీసా జెంట్సా? లేడీస్. మీ ఆయన ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? మా ఆయన బయటికి వెళ్ళారు అనుకుని లిఫ్ట్ చేసా ఫోన్. లిఫ్ట్ చేసిన తర్వాత మా ఆయన ఎక్కడ ఉన్నారు, రాంబాబు ఎక్కడ ఉన్నారు అనుకుని అడిగారు. లేరన్నా. ఆయన పేరేంటి? రాంబాబు. రాంబాబు. ఓకే. అడిగితే మీరెవరు అంటే ఆమె భార్య అనుకుని వాళ్ళు అన్నారు. అటువైపు మాట్లాడింది లేడీస్. లేడీస్ రాంబాబు భార్య అనుకొని చెప్పారు. ఇతను నాకు పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఎవరు? మేడం నమస్తే మేడం, నేను చెప్తాను మేడం. చెప్పమ్మా. మీ ఆవిడ అసలు మాట్లాడలేకపోతుంది. ఆవిడ తెలుగు కూడా అసలు మామూలు భయపడుతుంది, తెలుగు కూడా కాస్త అడ్జస్ట్ చేయలేకపోతుంది. అసలు ఏంటి స్టోరీ ఏంటి? ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి నీ వైఫ్ అని చెప్పిందంట. ఇప్పుడు ఈ అమ్మాయితో పెళ్ళి 1.5 year అయిందా మీకు? అవును మేడం. అమ్మాయి 4th month ప్రెగ్నెంట్. అవును మేడం. ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం? తెలియదు మేడం. తెలియదు. ఇప్పుడు కొత్త ఫోన్ ఒకటి వచ్చింది. ఎంతమందిని పెళ్లి చేసుకున్నావు? ఎలా జరిగిందంటే మేడం, మా ఇద్దరం షాప్కి వెళ్ళాం మేడం. షాప్కి వెళ్తే నా ఫోన్ తన దగ్గర ఉంది. నేను షాపింగ్ చేస్తుంటే ఆమెకి నా ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు నాకు పెళ్ళైంది మేడం. పెళ్ళైన తర్వాత ఎటువైపు పెళ్ళయింది? నాకు ఫస్ట్ వైఫ్ ఉంది మేడం. నీకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యిందా? అంటే నీ అమ్మాయికి తీసుకున్న ఫోన్ కాల్ అమ్మాయికి వచ్చింది కరెక్టే. అవును మేడం. కదా, అటువైపు పెళ్ళి అవటం ఏంటి? ఎడం వైపు కుడివైపు 2 పెళ్లి చేసుకుంటారా? అంటే నీకు ఆల్రెడీ పెళ్లి అయింది అనేది ఈ అమ్మాయి కంటే ముందు అయ్యిందని అంటున్నా? అవును సార్, నా 4 years అయింది సార్ నాకు పెళ్ళి. ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావయ్యా? ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఆవిడ పెళ్లి చేసుకుని 1.5 year అయింది, ఓ బాబు ప్రెగ్నెంటా అంటే అవును అంటున్నా. ఆ అమ్మాయికి తెలుసా నీకు ఫస్ట్ పెళ్లి అయిందని? తెలియదు మేడం. ఎందుకు అంత అంత మోసం చేసావు ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ పెళ్ళి అయింది నాకు 4 years అయింది మేడం పెళ్ళి అయ్యి. అది నా ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేశారు నాకు. మా అమ్మ నాన్న ఎవరన్నా ఫ్యామిలీ చేస్తారు, లేకపోతే లవ్ మ్యారేజ్ ఏదో ఒకటే చేసుకోవాలి. నాకు ఇష్టం లేదు మేడం పెళ్లి. బలవంతంగా పెళ్లి చేశారు మేడం. ఇష్టం లేకపోతే అక్కడ డైవర్స్ వచ్చినాయా? లేదు మేడం. రాలా. బలవంతం పెళ్లి ఒకటి, ఇష్టమైన పెళ్లి ఒకటి. ఇష్టమైన అమ్మాయికి ఆ అమ్మాయికి తెలియాలి కదా. సో ఒక ఫోన్ వచ్చింది మేడం. ఫోన్ వచ్చిన తర్వాత తను లిఫ్ట్ చేసి మాట్లాడింది. ఎవరు అంటే ఇలాగా నా ఫస్ట్ వైఫ్ మాట్లాడింది. ఇలా నేను ఫస్ట్ వైఫ్ నండి, మా హస్బెండ్ ఉన్నాడని, రాంబా ఉన్నాడని అడిగింది. అడిగితే భయపడి ఫోన్ కట్ చేసింది. నేను అప్పుడు వెళ్ళా, ఎవరు చేశారంటే ఇట్లా ఎవరో ఫస్ట్ వైఫ్ అంట అండి, ఎవరండి ఏంటి అని అడిగితే, వస్తే అది నా ఫ్రెండ్స్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, వాళ్ళు ప్రాంకలు చేసి ఉంటారు, నువ్వు టెన్షన్ పడకలే, అవన్నీ వేస్ట్ కాల్, అవన్నీ కామెడీగా చేసి ఉంటారు నా ఫ్రెండ్స్, వదిలేసే నువ్వేం పట్టించుకోకని చెప్పిన. కాదమ్మా, వచ్చిందేమో మీ వైఫ్ కాలే రియల్ గా. నీకు ఆ సంగతి అయితే తెలుసు? నాకు తెలుసు. ఈ అమ్మాయికి నువ్వు అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పాను మేడం. ఏది ప్రాంకాలు అని అబద్ధం చెప్పాను. ఎందుకంటే నాకు ఫస్ట్ వైఫ్ మీద అంత ఇష్టం లేదు మేడం. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు చేసిన పెళ్లి కాబట్టి నాకు ఇష్టంగా పెళ్ళి లేదు, కాపురాతి చేయట్లేదు. నాకు ఈమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఈమె నేనున్న ఏరియాలోనే చూశాను మేడం, చూసి ఇష్టపడ్డా, తిరిగాను, వెనకాల తిరిగాను, ప్రపోజ్ చేశాను, గుళ్ళో పెళ్లి చేసుకున్నాం మేము. 1.5 year అయింది. ఇప్పుడు తనకి 4 months, 4వ నెల. సో మేము అయితే హ్యాపీగానే ఉన్నాం మేడం. సో ఈ కాల్ రావడం వల్ల తనకి డౌట్ వచ్చింది. డౌట్ వస్తే సెకండ్ టైం ఏం జరిగిందంటే, నేను లేనప్పుడు నా ఫ్రెండ్ని ఈమె అడిగింది, ఇట్లా లాస్ట్ టైం కాల్ వచ్చింది, ఎవరో నీ ఫ్రెండ్స్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేసి కాల్స్ ఏమైనా ప్రాంక్ కాల్ చేశారా? కన్ఫర్మ్ చేసుకుంటుంది ఆవిడ ఇండైరెక్ట్. ఫస్ట్ డౌట్ వచ్చింది ఫస్ట్ కాల్ రావడం వల్ల. తను నా ఫ్రెండ్ అడిగితే, లేదు మన ఫ్రెండ్స్లో అంత తెలివైన వాళ్ళు ఎవరున్నారు, ఎవరు లేరు, ప్రాంక్ కాల్ అయితే కాదు, చూసుకో ఒకసారి అని చెప్పి అతను చెప్పడం వల్ల ఇంకా డౌట్ క్రియేట్ అయింది. క్రియేట్ అవ్వడం వల్ల ఏంటంటే, నేను ఒకరోజు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత నా ఫోను పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళా. నా లాక్ అన్ని తనకు తెలుసు. లాక్ తీసుకొని ఆల్రెడీ ఒక కాల్ వచ్చింది, నీ భాగోతం బయటపడింది, మళ్ళీ ఎందుకు ఫోన్లు అక్కడ పెట్టి వెళ్ళటం? అంటే ఏ చెప్పినా తను నమ్ముతుంది కాన్ఫిడెన్స్ కదా. అన్నిసార్లు మోసం చేయాలి. బాత్రూమ్ లో ఫోన్ పట్టుకెళ్తే ప్రాబ్లం. చెప్పు. సో ఏమైందంటే, ఫోన్ వదిలేసి నేను వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత తనకి నా ఫస్ట్ కాల్ వచ్చిన నెంబరు, లాస్ట్ నెంబర్ కొన్ని ఐడియా ఉంది, ఒక 3-4 నెంబర్స్ ఐడియా ఉంది. తను నా మొబైల్ తీసుకొని ఆ నెంబరు టైప్ చేసిన తర్వాత నెంబర్ వచ్చింది. నెంబర్ వచ్చిన తర్వాత నెంబర్ తన మొబైల్ సేవ్ చేసుకొని నేను ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాను, ఆఫీస్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత తినేం చేసిందంటే, నా ఫస్ట్ వైఫ్కి ఫోన్ చేసిందంట. ఫస్ట్ వైఫ్కి ఫోన్ చేసి, నీ ఫస్ట్ వైఫ్ పేరేంటి? సునీతమ్మ.
సునీతకి ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేసిన తర్వాత తిని ఎట్లా మాట్లాడిందంటే కొంచెం తెలుగుగా మాట్లాడింది సెకండ్ వైఫ్. మేడం ఇట్లా నేను సర్వే కాల్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి మేడం అని చెప్పింది. నా ఫస్ట్ వైఫ్ ఏంటంటే తిని ఎట్లా అడిగిందంటే మేడం మీ రేషన్ కార్డు డీటెయిల్స్ నాకు పంపించండి వాట్సాప్ నెంబర్కి అని చెప్పి నా సెకండ్ వైఫ్ మాట్లాడింది ఫస్ట్ వైఫ్తో. నా ఫస్ట్ వైఫ్ ఏం చేసిందంటే తన డీటెయిల్స్ అన్నీ పంపించింది నా వైఫ్కి, చంద్రకళకి పంపిస్తే అందులో నా రేషన్ కార్డు, తను నేనున్న బాబున్న ఫోటో తను బాబు చూసింది. కూడా ఉన్నాడా? ఉన్నాడు. ఎన్నేళ్ళు? 2 years మేడం. ఓకే. సో బాబున్న ఫోటో చూసింది తిను. చూసిన తర్వాత అక్కడి నుంచి అనుమానం స్టార్ట్ అయ్యి అనుమానం ఎక్కడుంది అయ్యా? కన్ఫర్మేషన్. ఇంకా తర్వాత ఏమైంది? కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువైంది మేడం సెకండ్ వైఫ్ నుంచి. డెఫినెట్ గా అవుతుంది కదా, ఎందుకంటే పెళ్లి అయిందని చెప్పకుండా నువ్వు ఇమీడియట్ గా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఊరుకుంటారా? తాట తీస్తారు. ఇంతకేమంటున్నారు? సునీత ఏమంటుంది, చంద్రకళ ఏమంటుంది? ఇద్దరికి కావాలంటున్నారు మేడం నన్ను. ఇద్దరికి కావాలంట. నేను నాకేమన్నా చంద్రకళ మీద ఇష్టం ఉంది, నా ఫస్ట్ వైఫ్ మీద నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు నీకు మొదటి భార్య? ఎందుకంటే ఆమె చాలా బ్లాక్ మేడం, బ్లాక్ ఉంటది, చాలా లావుగా ఉంటది. అసలు లైట్ ఆఫ్ చేస్తే అసలు కనిపించదు. పేరెంట్స్ కి చెప్పాల్సిందే నాకు ఇష్టం చెప్పండి మేడం, వెళ్ళలేదు మేడం. వాళ్ళు చేసుకున్నావు, బాబుని కన్నావు, ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేసి ఇంకోరు బాగా కనిపించారని చెప్పి పెళ్లి చేసుకుంటే ఎలా కుదురుతుంది బాబు? నీ ఇష్టమా? నాన్న బ్లాక్ ఉందని మీ ఆవిడని పట్టుకోవడం మానేసావా? పిల్లోని కనటం మానేసావా? ఇవన్నీ అయితే చేసావుగా. ఇదేం రీజన్ అయ్యా? చేసుకునేటప్పుడు కళ్ళు కనిపించలేదా? ఆవిడ కలరా వైటా కాదా? సరే, ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది? సునీత ఎలా రియాక్ట్ అయింది? సునోకే తెలియదు సార్ నేను సెకండ్ వైఫ్ ఉందని. ఇంకెక్కడ తెలియకుండా ఎట్లా ఉంది? ఈ అమ్మాయి ఊరుకోదు కదా. ఇప్పుడు తెలిసింది కదా, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా. ఆ అమ్మాయి ఏమంది? చెప్పండి సార్ తనకి. లేదంటే ఇలాంటి కథలు ఇంతకు ముందు కూడా నడిపించే కాబట్టి ఇది అన్నిట్లో ఒకటి అనుకుందా? తనకి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా సార్, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను ఒక పరంగానే నేను ఇష్టపడుతున్నాను, నేను నా అవసరాని కోసమే నిన్ను ఉపయోగించుకుంటున్నాను, నీవంతా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నిన్ను నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళా, ఫ్రెండ్స్ అంతా నన్ను కామెంట్ చేస్తారు, చూడరా నీ వైఫ్ ఎంత బ్లాక్ ఉంది, అసలు ఏంద్ర అట్లా ఉంది, అంత లావుగా ఉంది, ఏంద్ర ఆ మనిషి నారా అని చెప్పి కామెంట్ చేశారు సార్. బయటికి తీసుకెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందన్న భయం వేస్తుంది నాకు, ఎందుకంటే అంత బ్లాక్ ఉంది సార్. తనని నేను మాత్రం వరకే యూజ్ చేసుకున్నా, తను ఒక నా అవసరానికి మాత్రమే యూజ్ చేసుకున్నా. లావుగా ఉన్న వాళ్ళని చేయొచ్చు కానీ వాళ్ళని పక్కన పెట్టి నీ వైఫ్ లో చూపెట్టడానికి నీకు సిగ్గు, అంతే కదా? అవును సార్. వాళ్ళతో పిల్లలు కూడా కనొచ్చు, అంతే కదా? నువ్వు చెప్పేది అంతే కదా? అంతే సార్. సో ఈ అమ్మాయిలో ఉన్న గొప్పతనం ఏంటి చంద్రకళ గారిలో? చంద్రకళ బాగుంది సార్, అందంగా ఉంటుంది సార్, హైట్ ఉంటుంది, కలర్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళా ఇద్దరు కొంచెం బాగుంటుంది సార్. ఒక సెల్ఫీ తీసుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా మంచిగా ఉంటుంది సార్. సో ఈ ఫోన్ కాల్ వ్యవహారం అనేది దొరకపోతే కనుక ఎంతకాలం చంద్రకళని ఇలా సపరేట్గా నీ సునీతకు తెలియకుండా ఉంచాలి అని అనుకున్నావు? అంటే ఎంతకాలం ఇలాగా జర్నీ చేయాలనుకున్నావు? అంటే ఎంతకాలం అయితే అంతకాలమా? అవును సార్, ఎంత అది తెలియలేని వరకు సార్. తెలిసిపోయింది కదా ఇప్పుడేంటి? నీలో ఎక్కడ అసలు భయం గానీ బెదురు గానీ ఏమీ కనిపించట్లేదు. ఫస్ట్ ఇద్దరు కావాలంటున్నారు కదా సార్, అందువల్ల ఏమనర్లే. డిమాండ్ ఎక్కువ ఉందనా? ఏమ్మా సునీత, ఏంటమ్మా? మేడం మా తల్లిదండ్రులు పెద్దలు చేసిన పెళ్లి మేడం, నాది కట్న కానుకలతో మేడం, మేము ఫ్రీగా చేసుకోలేదు, 25 లక్షలు ఇచ్చాం మేడం. అబ్బా, డబ్బు బంగారం పొలం అంతా వేలం కడితే మొత్తం 25 లక్షలు మేడం, 25 లక్షలు. మరి నాకు ఇష్టం లేనప్పుడు అప్పుడే పెళ్లిగా వద్దు అని చెప్తే అయిపోతుంది కదా మేడం. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నీ దగ్గర అంటున్నాడట. లేదు మేడం, చెప్పలేదు మేడం. నేను ఫోన్ చేస్తే ఎవరో ఒక ఆవిడ ఎత్తుతే అప్పుడు నాకు డౌట్ వచ్చింది మేడం. ఇదిగో ఊరెళ్తున్నాను, అదిగే ఊరెళ్తాను, ఇక్కడ ఆఫీస్ ఉంది, అక్కడ ఉంది, ఇది ఉంది అని నన్ను అన్ని అబద్ధాలు చెప్పి మేడం ఇలా రోజు అసలు నాకు అప్పటికే పెళ్లికి ముందు అసలు మీరు కొంతకాలం మొహం చూసుకుని మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగినాయి కదా. బలవంతంగా ఈ అమ్మాయిని పెళ్లి చేశారు అంటే డబ్బు గురించి ఆశపడ్డాడు సార్. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఫస్ట్ రోజే, అసలు మాకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు కదా సార్, ఆ రోజే చెప్పేశాడు నాకు, నువ్వు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అసలు బాగాలేదు, మా తల్లిదండ్రుల గురించి నేను పెళ్లి చేసుకున్నా, అసలు నేను చూస్తేనే నాకు అసహ్యం వస్తుంది, నువ్వు ఎలా ఉన్నావు అది అంటే. ఆ రోజు మొత్తం నైట్ మొత్తం బాగా ఏడ్చాను సార్. అసలు ఆ రోజు ఎంతలా ఏడ్చానంటే అసలు నేను ఆడజన్మం ఎందుకు ఎత్తాను అన్న థాట్లోకి వెళ్ళిపోయాను మేడం. ఇప్పుడు సార్ అడిగింది ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ మీరు ఇట్లాంటి విషయాలు ఏం మాట్లాడుకోలేదా? ఫస్ట్ నైట్ కే మాట్లాడుకున్నారు. అవును మేడం. కదమ్మా, అప్పుడు ఏమైనా డిస్ఇంట్రెస్ట్ చూపెట్టాడా నువ్వు నల్లగా ఉన్నావనో, లేదంటే సారీ అలాంటి మాటలు అప్పుడు వచ్చినాయి? పెళ్లి అయిన తర్వాత వచ్చినాయి, కట్నం దొబ్బేసిన తర్వాత వచ్చినాయా? మొత్తం కట్న కానుకలు అన్ని తీసిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు, ఆ రోజు మొత్తం మన ఒపీనియన్ అంతా నాకు బయటపడేది. అప్పటిదాకా రావాల్సిన అప్పటిదాకా అన్ని లాగేశాడు మేడం. మరి ముందే చెప్తే మేము ఏమి ఇవ్వం కదా మేడం, అట్లా వాడి ప్లాన్. కదమ్మా, భార్యాభర్తల సంబంధం గురించే ఓన్లీ ఆ ఎస్ అనేటటువంటి దాని గురించే ఆ అమ్మాయి అని అంటున్నాడు. అంటే ఇలా అంటూనే నిన్ను బాడీ షేమింగ్ చేస్తుంటే, నువ్వు నల్లగా ఉన్నావు లావుగా అంటూనే ఆ కార్యక్రమం నడిచేదా? అవును సార్. పిల్లోని కనేంత. అవును సార్.
మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ 4 years పాటు ఎటువంటి ఇమోషనల్ బాండ్ లేదా? ఏది లేదు సార్. నేను 4 గోడల మధ్యలోనే బానిసలాగా బతికాను సార్. ఒక కుక్క కంటే హీనం. కుక్కనన్నా దాన్ని కొంచెం డాగ్ కొంచెం బయట గాలికి తిప్పుతాను. మరి మీ పేరెంట్స్ తీసుకొచ్చి ఒక 4 వాయించవలసింది కదా? పేరెంట్స్ ఎన్నోసార్లు చెప్పారు సార్ ఏమైంది ఏంటి అంటే వాళ్ళకి ఏం చెప్పలేకపోతుండే సార్. నేను విలేజ్కి వెళ్తున్నాను, కొంచెం నాకు ఆఫీస్ పరంగా టెన్షన్, సో అట్లా అని నేను డిస్టర్బ్ అయిపోతున్నా అన్నట్టు మార్చాడు సార్. మాట మార్చాడు. 25 లక్షలు ఇచ్చావు, నిన్ను ఫస్ట్ నైట్ రోజే ఇన్సల్ట్ చేశాడు. అలాంటి వ్యక్తి కాలర్ పట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇంట్లో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టాలి, అది చెయ్యలే. సరే కంటిన్యూ చేసుకుంటూ వచ్చావు. ప్రెగ్నెన్సీ పిల్లలు ఎందుకు కన్నావు? ఏ రోజు వదిలేస్తాడో తెలియదు. ఇప్పుడు మా ఫ్యామిలీ చాలా మంచిది మేడం, ఎందుకంటే మా తల్లిదండ్రులు మేము చాలా డిసిప్లిన్ గా పెరిగాము. ఇప్పుడు నేను ఒక్క మాట అట్లా చెప్తే వాళ్ళు అంత డిసిప్లిన్ గా పెరిగిన ఒక అమ్మాయిని బాడీ షేమింగ్, కలర్ షేమింగ్ చేస్తుంటే తట్టుకుంటారా? నేను మానసికంగా, నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది మేడం, బీకామ్ అయిపోయింది, మానసికంగా శారీరకంగా హింస పడుతున్నాను మేడం. చాలా అంటే పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు బాధపడతారు అట్లా అని. నువ్వు చెప్పి కూతురు పెళ్లి గ్రాండ్ గా చేసినప్పుడు ఇమీడియట్ గా చెప్తే బాగోదు కదా. అసలు ఆ టాపిక్ కే నువ్వు అతను వదిలేయాలి. ఎదురు ఇక్కడ ఇంకో దుకాణం కనిపిస్తుంది, అయినా భర్త కావాలంటున్నావంటే ఎందుకమ్మా? అవును మేడం, నేను ఫ్రీగా చేసుకోలే కదా మేడం, లేచిపోయి పారిపోయి రాలేదు కదా. కట్న కానుకలు నా తల్లిదండ్రులు చేసిన పెళ్లి 10 మందిలో ఇప్పుడు పెట్టినా గానీ నేనే గెలవాలి కదా మేడం. ఆమె ప్రేమించి పెళ్లి చేస్తుంది కదా. ఈమెనా ఇంకెవరన్నా ఈ మధ్యలో ఎవరన్నా నడిచారా? లేదు సార్, ఇతను ఒక్కదే. నాకు కాన్ఫిడెంట్ గా ఇంత దూరానికి రావడానికి కారణం నాకు తెలిసే నేను మీ దగ్గరికి న్యాయం రావాలని వచ్చాను. అతను ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు, ఈ అమ్మాయి అమాయకురాల్లో ఉంది. అమాయకురాలు లేదు సార్, అంతా నటన. అట్లా నటన ఇక్కడ వరకు తీసుకురావడానికి కారణమే ఈమెనే. నాకు ఫ్రెండ్స్ కూడా చెప్పారు వాళ్ళది లవ్ అఫేర్ చాలా నడిచిందంట. నేను మొత్తం అన్ని ఎంక్వైరీ చేసుకుని మీ దగ్గర వరకు వచ్చాను సార్. మీరు మా దగ్గరికి వచ్చారా? చంద్రకళ వచ్చింది? అందరం కలిసి వచ్చాం మేడం, ముగ్గురము అందరం డిసైడ్ చేసుకుని న్యాయం. ఏమన్నా చెప్పారా? పోనీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమన్నా చెప్పారా మీ అత్త మామయ్యకి గానీ? ఎందుకమ్మా ఇంత పెద్ద మేజర్ ఇష్యూ టీవీ షోల దాకా వచ్చేస్తున్నారు. ఇళ్ల దగ్గర సాల్వ్ చేసుకోకపోతే అక్కడ అవ్వకపోతే కదా ఇక్కడికి పెద్దోళ్ళకి తెలియాలి కదా రియాలిటీ ఏంటి. ఈయన ఎన్ని భాగోతాలు చేశాడు, నిన్న ఎట్లా ఫైనాన్షియల్ గా వాడుకున్నాడు, ఫిజికల్ గా వాడుకున్నాడు, ఇంకో అమ్మాయిని మానసికంగా ఎట్లా వాడుకుంటున్నాడు అని అక్కడ చెప్తే వాళ్ళు పరువు కింద మళ్ళీ పంచాయతీలు అది ఇదని ఊర్లో పరువు పోతుందని మేము ఇక్కడ వరకు వచ్చాం మేడం. మీడియా బయటకు కనిపించరు ఇక్కడ. అవును మేడం, మీరైతే చేస్తారని మాకు నమ్మకంతో వచ్చాము. ఒకటి సారీ సునీత, ఇప్పుడు ఎక్కడ కూడా మీ ఇద్దరి మధ్యన ఒక అటెన్షన్ గానీ ఒక ప్రేమ గానీ ఏది లేదు సార్. 4 సంవత్సరాలు పెళ్ళి ఇప్పటి వరకు నన్ను గడప దాటి బయట ఒక సినిమా గానీ, ఓ గుడికి గానీ, ఓ షికార్లు గానీ, చుట్టాల పెళ్లికి నా సొంత రిలేటెడ్ మా బాబాయ్ కొడుకు పెళ్లి అయితే కూడా వాడు తీసుకెళ్ళలేదు కదా. బుడ్డోని చూసుకుంటాడు పోనీ, ఆ చిన్నోడిని ఇలా చూస్తాడు అంతే సార్, ఇలా చూస్తాడు అంతే వెళ్ళిపోతాడు. అసలు వాడు ఇంతవరకు ఎత్తుకోవడం కూడా లేదు. తప్పుగా అనుకోద్దమ్మా, బాబు కలర్ ఏంటి అంటే చాయకుంటాడు సార్. నా కలర్ ఏం రాలేదు, నేను ఇంత నల్లగా ఉన్నా గానీ బాబు మాత్రం చామన్ ఛాయ, గుడ్ లుకింగ్ ఉంటాడు, బాగుంటాడు సార్. కానీ ఈ మొత్తం ఈవిడతో ఈ 1.5 year జర్నీ, సుమారుగా ఇప్పుడు 4వ నెల ప్రెగ్నెంట్, ఈ మొత్తం జర్నీలో ఎన్ని సందర్భాల్లో ఇంటికి వచ్చి మీతో పాటు ఉన్నాడు, ఎన్ని సందర్భాల్లో బాబుని చూసుకుంటున్నాడు? నెలకు ఒకసారో 2 సార్లు వస్తాడు సార్ అంతే. అది కూడా ఉండు ఇంకా 3 రోజులు 4 రోజులు ఉండు అంటే, నేను అక్కడ ఆఫీస్ వాళ్ళు పెట్టుకొని నీ చుట్టూ తిరుగుతాను, నువ్వు మీ అమ్మ పెడతాదా అన్నం, మీ అయ్య పెడతాడా, నేను సంపాదించద్దా, అది మీ గురించే కదా. మీ గురించి మీకైతే ఇస్తాడా? బాబుకి సిర్లాకు అవి కొంచెం ఫ్రూట్స్ కి వాటికి వీటికి డబ్బులు పంపిస్తాడు సార్. మీరు ఎవరి దగ్గర ఉంటారమ్మా? అత్తమామలతోనే వేరే కాపురం? అత్తమామలతోనే మేడం. వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. ఓకే, మరి వాళ్ళకి కూడా తెలియదా ఇదంతా? ఏమీ తెలియదు సార్, 4 గోడల మధ్యలో వ్యవహారం సార్ అదంతే. నేను ఎక్కడ చెప్తే పరువు పోతుంది అని నా గొంతు ఇలా పిసుక్కొని బతుకుతున్నాను ఎవరికి చెప్పుకోకుండా. ఒక్కో రోజు అన్నం తినని రోజులు ఉన్నాయి మేడం, మంచినీళ్ళు తాగిన రోజులు ఉన్నాయి. బాబును కొట్టే నా కోపంలో, వాడు అటు ఇటు పోయి ఇప్పుడు బాబు నలిగిపోయినట్టే కదా మేడం చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా 25 లక్షలు 4 సంవత్సరాలు పెళ్ళి అయిపోయి మళ్ళీ నా జీవితంలోకి ఇంకొకటి వచ్చింది. వాడేమో సరిగా నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు బాగలేదు అని మానసికంగా శారీరకంగా హింస పెడుతున్నాడు. దేవుడిచ్చిన వరం కదా, నేను బొమ్మనా మేడం నేను ఏమైనా తయారు చేసుకోవడానికి? ఇప్పుడు మనం మనిషి జన్మం ఎత్తినప్పుడు దేవుడు ఎలా పుట్టిస్తాడో అలానే పుట్టాను కదా అందరితో పాటు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంట, మరి నువ్వెవరమ్మా చంద్రకళ? ఆలోచించావా? ఆలోచించా సార్. ఏం ఆలోచించావు? ఏం చేద్దాం చెప్పు, దీనికి కరెక్ట్ పరిష్కారం చెప్పేది నువ్వే, మేం కాదు. ఏం చేద్దాం? మా ఆయనతోనే ఉంటాం. మీ ఆయనతోనే ఉంటావు? అలా ఒప్పుకోను సార్, నేను అస్సలు ఒప్పుకోను. నా జీవితంలో నుంచి మా ఇద్దరు జీవితంలో తనని పక్కకు జరిపాను. సమాధానం చెప్తుంది వాళ్ళకి చెప్పు. అవును మేడం, గుడిలో పెళ్లి చేసుకుంది, అది ఎలా చెల్తుంది మేడం? ఏమన్నా రిజిస్టర్ మ్యారేజ్ సార్? చల్లటం చల్లకపోవటం కాదు, అంత ధైర్యంగా నీ పక్కన కూర్చుని నా మొగుడు అతనితో పాటు వెళ్ళిపోతానని అంటుంది కదా అమ్మాయి. సరే సార్, మీరే మేడం మీ ముగ్గురికి చేతులెత్తి నమస్కరించి నేను మొక్కుతున్నాను ఏంటంటే, న్యాయం మీ వైపే
మీరే ఆలోచించి నాకు ఏదో ఒక న్యాయం చెప్పండి సార్. మీ ముగ్గురు ఇక్కడ దాకా రావడానికి ముందు ఏమైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నామంటే తనేమో నాకు కావాలంటుంది, నేనేమో నాకు కావాలని ఇద్దరం గొడవ పెట్టుకుంటాం. సరే మన పరిష్కారానికి అంటున్నాడు. ఆయన ఏమనట్లేదు నన్ను ఏమంటున్నాడు అంటే నువ్వు నల్లగు, నువ్వు నాకు ఇష్టం లేదు, అసలు నీతో కాపురం చేయను, నీ మొహం చూడడమే నాకు ఇష్టం లేదు అంటాడు. నిన్ను వదిలించుకోవడానికి రెడీగా ఉన్నాడు కానీ ఈ అమ్మాయిని వదలటానికి 25 లక్షలు ఇచ్చిన పిల్లని వదిలేసుకోవడం అనుకున్నాడు. 1 రూపాయి కట్నం లేని దాన్ని ముంచుకుంటాడంట. మరి నేను ఎక్కడికి పోవాలి? పిల్లని పట్టుకొని ఎక్కడ పోవాలా? డబ్బు పోయింది, జీవితం పోయింది, నేనేం చేయాలి మేడం? డాక్టర్ గారు ప్రతిసారి ఇలానే అంటున్నాడు మేడం, నువ్వు నాకు ఇష్టం లేదే, నువ్వు ఇష్టం అసలు ఎంత అసహ్యంగా ఉన్నావు నువ్వు, అసలు నీ పక్కన ఎప్పుడైనా నేను ఫోటో దిగానా, నేను అసలు ఎక్కడికైనా తీసుకెళ్ళానా, సినిమాకి తీసుకెళ్ళానా, ఆ మాత్రం నీకు అర్థం కాదా? నువ్వు చచ్చిన పాములాగా ఇంట్లో పడి ఉండాలి, అసలు నీకు హక్కే లేదు అంటాడు నన్ను. మరి హక్కు లేనప్పుడు నా దగ్గరకు వచ్చి పడుకొని మరి బాబుని ఎందుకు అన్నాడు మేడం? ఏమంటారు రాంబాబు? ఏమంటారు? నేను మాట్లాడతాను కానీ దానికి ముందు మీరు ఏమనుకుంటున్నారు? నాకు చంద్రకళ కావాలి సార్. కావాలే, షాపులో ఏదో బొమ్మ కావాలి, కుక్క పిల్ల కావాలన్నట్టు కావాలి, కానీ ఆ అమ్మాయి సంగతి ఏంటి? నీ భార్య సంగతి ఏంటి? అమ్మాయి వద్దు సార్. అట్లా కుదరదు సార్, నేను ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వెళ్తాను సార్, అతను నాకే కావాలి సార్. ఏం స్టైలిష్గా మాట్లాడుతున్నావు? 4 years పాటు మ్యారేజ్ చేసుకుని 25 లక్షలు దొబ్బేసి ఒక పిల్లోడిని కనేసి నల్లగా ఉందని చెప్పి రోడ్డు మీద వదులుతావా? నీకు తారు డబ్బాలో ముంచుతా, నిన్ను తారు డబ్బాలో ముంచి తల కిందలు ఏలాడదీస్తే నీకు తెలుస్తుంది వేడి తారులో. ఏ రోజు ఒక్కరోజు ఫోన్ చేసి తిన్నావు అని కూడా అడగలేదు సార్. ఏ రోజు ఒక్కరోజు ఎలా ఉన్నావు అని అడగలేదు. ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్, గిఫ్ట్ పరంగా ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్. అంత మా అత్త, మా మామయ్య, మా పేరెంట్స్ వాళ్ళే చూస్తారు సార్. వాడు నాకు ఉండే ఏం లేవు సార్. మళ్ళీ భర్తను వీడు అన్నా సరే సార్, ఎందుకు అంటున్నానంటే నా పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేకపోతే ఏమండి అని పిలిచేదాన్ని నేను. ఇక్కడి వరకు వాడు అన్నానంటే ఇంకా మీకు అర్థమైంది కదా ఎలాంటి టార్చర్ పెట్టాడో. అంత మాట అంటే చెప్పు తీసుకొని కొట్టాలి, వాడు వీడు అన్న తప్పే లేదు. ఏ డ్రెస్సులు వేసుకున్నా నేను గ్రాడ్యుయేషన్ చేశాను సార్, నేను లాంగ్ ఫ్రాక్స్ చుడిదార్స్ అన్నీ వేసుకుంటా. నీ పెంట మొహానికి ఈ డ్రెస్సులు అవసరమా? నువ్వు అసలు ఎలా ఉన్నావు? నీకు ఇది అవసరమా? నీది అవసరమా? ఇలానే సార్ మానసికంగా శారీరకంగా ఎంత అసలు జన్మం ఎత్తినా అనిపిస్తుంది నాకు. మా పేరెంట్స్ ఒక్క కన్నీళ్ళు రాకుండా మమ్మల్ని పెంచారు సార్. మా ఫాదరు రైల్వే ఎంప్లాయీ, ఎంత బాగా చూసుకున్నారంటే కోటి నుంచి ప్రతి ఒక్క ఐటమ్ నాకు మ్యాచింగ్ మా అక్క నేను సార్ ఇద్దరము ఏది ఉన్నా మా ఇద్దరికి సమానం అనమాట. సో అంత బాగా చూసుకునేవాడు సార్. ఈ నిజం తెలిస్తే మామూలుగా వదిలిపెడతారు సార్ వాడిని. నడి రోడ్డున గల్ల పట్టి చెప్పు తీసుకొని కొడతాడు సార్. ఇప్పుడు ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది మేడం. అటు సైడ్ 6 members బ్రదర్స్ సిస్టర్స్, మమ్మీ వాళ్ళ సైడ్ 6 చాలా మెంబర్స్. మేము ఇంట్లో ఫంక్షన్ చేయాలంటే మాకు బయట వాళ్ళు అవసరమే లేదు. ఇప్పుడు పరువు కోసం నేను ఇక్కడ వరకు వచ్చిన సార్. ఇక్కడ ధైర్యంగా చెప్పేస్తున్నాడు నాకు వద్దు అని చెప్పేసి. నిజంగా ఇంట్లో వాళ్ళకి చెప్పి 4 తన్నిస్తే కరెక్ట్ గా అయ్యేటోడేమో సార్. ఎంతకంటే ఎక్కువ అయిపోయింది సార్. కుక్క కన్నా అన్నం దొరుకుతుంది కానీ నాకు అంతకంటే హీనం అయిపోయింది సార్ పరిస్థితి. అదన్నా కాపలా కాస్తే దానికి కొంచెం నీళ్లు కొంచెం బుక్కలు అన్నం పెడుతున్నా కానీ నాకు అది కూడా లేదు సార్. తిన్నావా ఉన్నావా అన్న ఒక పలకరిచ్చేది కూడా లేదు సార్. ఫోన్లు కూడా చేయడు సార్ వాడు ఫోన్లు చేయడు. నేను ఫోన్ చేశాను అనుకో కట్ చేస్తాడు. 10 సార్లు చేశాను అనుకో, అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నానే, నేంటి ఏం పడిపోయిందని ఫోన్ చేసావంటాడు సార్. ఏం పడిపోయిందని ఫోన్ చేసావంటాడు నన్ను. ఒక్కరోజు మా బాబుని కూడా సార్ వీడియో కాల్ చూసి బాబు ఎలా ఉన్నాడని కూడా అడగడు. ఇంకా వాడు ఉండి ఏం లాభం మేడం? నాకు ఉండి ఏం లాభము? నా డబ్బులు పోయింది, నా కెరియర్ పోయింది, నా లైఫ్ పోయింది. నాకు ఇప్పుడు బాబు ఉన్నాడు. ఇప్పుడు పేరెంట్స్ ఇట్లా ఉన్నారంటే రేపు వాళ్ళ కెరియర్ ఎట్లయితుంది నా బాబుది చెప్పండి మేడం. కెరియర్ ఏంటమ్మా? అసలు భవిష్యత్తు ఏంటి? ఇలాంటి తండ్రి ఉన్నాడు, ఈ కారణాల వల్ల తండ్రి. ఇంకా పొద్దాక నా అందం వర్ణించడమే సరిపోతుంది మేడం. వాడికి అందం సరిపోవడం, అందం ఇదే అందం. మరి వాడికి ఎందుకో మరి నాకు బూతు మాటలు వస్తున్నాయి కానీ మేము ముందు మాట్లాడదాన్ని ఊరుకుంటున్నాను కానీ ప్రతిసారి టాప్ టు బాటం ప్రతి ఒక్కటి పేర్లు పెట్టడమే. టోటల్ టాప్ టు బాటం ప్రతి ఒక్క నా ఫింగర్స్, నా ఐస్, నా నోస్, నా బాడీ, బ్యాక్, ఫ్రంట్, ఎవ్రీథింగ్. నేనేం చేయాలి ఇంకా చెప్పండి. నాకు ఇంకా చెప్పడానికి మీకు మాట్లాడడానికి కూడా నాకు శక్తి లేకుండా అయిపోయింది మేడం. బీపీ డౌన్ అయిపోతుంది, నాకు హెల్త్ కూడా బాగాలేదు. ఆపరేషన్ సిజరీన్ అయితే కూడా మా బాబుని చూసి 2 days అయినాక కూడా వాడు నన్ను వాడుకున్నాడు. వాడు మనిషి గాడుదా ఛీ. అది సార్ నాకు చాలా ఏడుపు వస్తుంది మేడం. ఇంత కంట్రోల్ చేసుకుంటున్నా అంటే ఆ దేవుడికే తెలియాలి. నువ్వు ఏడవలసినటువంటి అవసరం లేదమ్మా, ఏడిపించవలసినటువంటి సమయం వచ్చింది. వాడిని ఏడిపించాలి. సరే సునీత ఒక్క నిమిషం మేడం. ఇక్కడ అసలు ఒక ఆడది అలా ఏడుస్తుంటే చేసుకున్నటువంటి భార్య
ఒక కొడుకు ఉన్నాడు. అక్కడ రాంబాబు యొక్క స్టైలు, ఆ టీవీ అదంతా ఎలా ఉంది అంటే అతనికి ఏంటంటే ఇది మనకేదన్నా ఒక షాకింగ్గా అనిపించి మన బాధ కలుగుతుంది, కానీ ఇటువంటి ఏడుపులు పెడబొప్పులు ఎన్ని చూశాడో అతను ఇప్పటి వరకు. అంటే ఇంకేంటంటే విపరీతమైనటువంటి స్వార్థం, విపరీతమైనటువంటి గర్వానికి మారుపేరు ఎవరన్నా ఉన్నారంటే రాంబాబు. ఇది పద్ధతి కాదు రాంబాబు. నీకు బహుశా ఏంటంటే నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే కనుక ఆ అమ్మాయి యొక్క బలహీనత, నీ యొక్క బలం ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఏడవటం, ఆ గుట్టు ఇంట్లోనే పెట్టుకోవటం, సొంత నీ తల్లిదండ్రులకు కూడా, ఏది ఉమ్మడి కుటుంబంలో ఉండేటటువంటి నీ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా నీ పరువు, తన తల్లిదండ్రుల యొక్క పరువు, ఈ కుటుంబం యొక్క గౌరవం కాపాడేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నం చేస్తూ ఆ అమ్మాయి మానసికంగా చిదిగిపోయి ఈరోజు పిచ్చిదయ్యి అక్కడ కూర్చుంది. ఇదేంటంటే ప్రతిరోజు నువ్వు చూస్తున్నావు, ఈ సన్నివేశం ప్రతిరోజు చూస్తున్నావు, నీకెక్కడ మనసు కరగట్లేదు. ఎందుకంటే కనుక నీ లెక్క ఒకటే. ఏంటని లెక్క అంటే కనుక నాకు నచ్చినటువంటి మనిషిని నేను ఏదో విధంగా మానసికంగా హింస పెట్టి, దీన్ని బాడీ షేమింగ్ అంటారు. ఇది ఒక భయంకరమైనటువంటి హింస. బహుశా కొరడాతో కొట్టి ఇనపరాడ్లతో కాల్చినటువంటి ఇనపరాడ్లు కాలిస్తే ఏ స్థాయిలో ఒక క్షోభ ఉంటుందో బహుశా దానికంటే భయంకరం. నువ్వేమనుకున్నావు అంటే కనుక ఈ బాడీ షేమింగ్ చేసి 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 ఒక కొడుకుని ఇచ్చేస్తే కనుక ఆ అమ్మాయికి ఎక్కడో చోట ఒక మూలన ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చుంటుంది. మనకు కావాల్సినటువంటి రుచులు పచ్చులు గురించి మనం అటువైపు కొట్టుకుపోయి మనం జల్సాలు చేసుకుంటూ బతికేయచ్చు. ఎన్నో టైమ్స్ కొట్టాడు కూడా సార్ వాడు, ఎన్నో టైమ్స్ ఎలా కొట్టాడు, ఫిజికల్ గా మెంటల్ గా ఎన్ని దెబ్బలు, నా ఒళ్ళంతా పెయిన్స్, అసలు విపరీతమైన పెయిన్స్. నువ్వేమన్నా అంటే కొట్టాడమ్మా? నువ్వేమన్నా అంటే కొట్టాడా? ఏమనకపోయినా నువ్వు చచ్చిపోవాలి, నా దెబ్బలతో చచ్చిపోవాలి, నువ్వు నా దెబ్బలతో చచ్చిపోవాలి, నేను మెంటల్ గా టార్చర్ పెడతాను, మెంటల్ గా చచ్చిపోతే నాకు పీడ విరగడవుతుంది, అసలు నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదు, నీ మొహం చూస్తేనే నాకు దరిద్రం అంటున్నాడు సార్. సో ఇక్కడ ఏంటంటే మేడం, మనం ఇప్పటి వరకు ఏమనుకున్నాం అంటే కనుక బహుశా ఈ అమ్మాయి చేతకాంతనమా, లేదంటే అతి మంచితనమా, లేదంటే ఇతనికి ఉండే గర్వమా, దానివల్ల ఏంటంటే మానసికంగా సంక్షోభం పెట్టి ఈ అమ్మాయి మాట్లాడలేనటువంటి పరిస్థితికి వస్తుంది, లేదంటే ఉక్కిరి బిక్కిరి అయ్యి బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అనేటటువంటి ఆలోచనతో బహుశా ఏంటంటే రాంబాబు లోపలే అనుకున్నాడేమో. ఏమని అనుకున్నాడు అంటే కనుక ఈ అమ్మాయి పబ్లిక్గా డిక్లేర్ చేయాలి, అందరితో చెప్పుకోవాలి, మా ఇద్దరికి నచ్చట్లేదని చెప్పాలి, అప్పుడు నా దారిని వెళ్ళిపోద్దని చెప్పి పరువు పోవటం అనేటటువంటి ఇష్టం లేనటువంటి ఒక ఆడపిల్ల చేతులు దులుపుకుని వెళ్ళిపోద్దని ఊహించుకున్నావు. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక బహుశా రాంబాబు నీకు అర్థం కానటువంటి ఒక అంశం, ఈరోజు ఈ అమ్మాయిని చేసుకున్నావు, ఎవరు ఈ అమ్మాయి పేరు చంద్రకళని చేసుకున్నావు, ఈ అమ్మాయిని కూడా ప్రెగ్నెంట్ చేసావు. నీకు అర్థం కానిది ఏంటంటే కనుక ఇప్పటి వరకు నోరు మూసుకున్నటువంటి ఈ అమ్మాయి, అంటే నువ్వు బాడీ షేమింగ్ చేసి రకరకాల పద్ధతులతో మాట్లాడి కొట్టి హింసించినా కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే కనుక తన జీవితం నీ పక్కన ఉండేటటువంటి భార్య అనేటటువంటి స్థానం తనదే పదిలంగా ఎప్పటికీ ఉంటుంది, కాబట్టి ఎన్ని మాటలు పడినా కూడా ఆ స్థానం వరకు నాకు ఉంటే చాలు అనేటటువంటి ఆలోచనతో ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడటం మొదలు పెడతాను. ఇప్పుడు ఏదైతే కనుక ఇంతకాలం ఇప్పుడు వరకు సీక్రెట్గా ఉంది అంటే నువ్వు అనేటటువంటి మాటల కంటే, నువ్వు కొట్టినటువంటి కొట్టుడుల కంటే తన స్థానాన్ని వేరే వాళ్ళకి తాకట్టు పెట్టావు చూడు. ఇంకో భార్యను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి తన గర్భవతిని చేసి ఒక సీక్రెట్ వ్యవహారం నడుపుతుంది చూడు. ఇప్పుడు ఆ అమ్మాయిలో అసలు సిసలైనటువంటి ఒక పోరాట పట్టం వచ్చి ఎలా తయారవుతుందంటే ఆ అమ్మాయి, నువ్వు ఏదైతే అంటున్నావో ఆ అనేటటువంటి పదం యొక్క మీనింగే మర్చిపోయి అదంటే కనుక అసహించుకునేటటువంటి పొజిషన్లోకి వచ్చేటటువంటి పరిస్థితి ఆ అమ్మాయి ఈరోజు క్రియేట్ చేస్తుంది నీకు. ఎందుకంటే రాంబాబు నీ గర్వం ఏంటంటే నాకు నచ్చింది నేను చూసుకోవాలి, నాకు నచ్చింది నేను వదిలించుకోవాలి. నీకు నిజంగా అంత నచ్చినటువంటి అమ్మాయి అయితే కనుక నువ్వు ఆ అమ్మాయితో పక్కన పడుకోకూడదు. లైట్లు ఆపేసి ఎప్పుడైతే కనుక వైటా బ్లాక్ అనేటటువంటి కలర్ డిఫరెన్సియేషన్ తెలియదు చూడు, లైట్ ఆపితే ఆ స్థాయికి కూడా వెళ్ళిపోయావు అనమాట. అంటే ఏంటంటే కనుక నచ్చటం నచ్చకపోవటం ఒకటే, కానీ ఆ పర్పస్కి మాత్రం ఒక పక్కన ఉండేటటువంటి ఒక ఫిగర్ అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి విపరీతమైనటువంటి దుర్మార్గ బుద్ధినిది. వాడు అసలు నన్ను మనిషిలాగా చూడలేదు సార్, ఒక జంతువు, ఒక యానిమల్ లాగా చూసి వాడుకున్నాడు వాడు. అమ్మ ఒకటి సునీత్, నేను చెప్పేది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, నువ్వు పడినటువంటి బాధ నేను అప్రిషియేట్ చేస్తున్నాను సునీత. నువ్వు ఏంటంటే నీ తల్లిదండ్రుల గౌరవం కాపాడాలి, పెళ్ళి కాపాడాలి, పోయినటువంటి ఇంత ఖర్చు పెట్టి చేశారు, డబ్బులు పోయినాయి, సో ఈ లెక్కంతా వేస్తున్నావు. కానీ ఈ మొత్తం క్రమంలో నీ జీవితంతో పాటు నీ కొడుకు యొక్క జీవితం, ఎందుకంటే నాకు ఇప్పుడు గాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే కనుక మహా అయితే నెలకి 2-3 రోజుల పాటు నీతో కాపురం చేసేటటువంటి, ఇతను కాపురం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఉండేటటువంటి వాడు ఈరోజు నీ కొడుకును కూడా చూడటానికి ఇష్టపడట్లేదు. ఇది గుర్తుపెట్టుకో. అంటే నిన్ను అసహించుకోవటమే కాదు, నీ కడుపును పుట్టినటువంటి కొడుకును కూడా అసహించుకుంటున్నాడు. ఆఖరికి సిజేరియన్ అయినటువంటి 2వ రోజో 3వ రోజో కుట్లు కూడా పూర్తిగా మాన్నటువంటి క్రమంలో కూడా నీతో ఆ కార్యక్రమాన్ని కోరుకున్నాడంటే కనుక ఎంత కామాంధత్వంతో అతను మునిగిపోయాడు అనేటటువంటి మనకు అర్థమవుతుంది. ఇక్కడ అంటే నీది మంచితనం అనుకోవాలా,
ఇది ఒక టైప్ ఆఫ్ పిచ్ అనుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు. అమాయకత్వం సార్, వాడిని నమ్ముకున్నందుకు నా అమాయకత్వం సార్. ఆమె ఇక్కడ కేవలం నీ జీవితం ఒక్కటే త్యాగం చేయట్లేదు, ఇక్కడ నీ కొడుక్కి కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి చూపెడుతున్నావు. నువ్వేంటంటే కనుక నీకంటే అర్థం అవుతుంది, ఎందుకంటే నీకు ఒక బ్రెయిన్ వచ్చింది. అతను 1కి 100 సార్లు నువ్వు నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు, నువ్వు అంటే అసహ్యం అనేటువంటి మాట అన్నాడు కాబట్టి నిన్ను చీడపురుగులాగా చూసుకుంటూ సరే ఈ స్థానం తప్ప నాకు ఇంకో స్థానం లేదు అని చెప్పి అలాగే బ్రతుకు నువ్వు. ఈ అమ్మాయి ఎప్పుడైతే కూర్చుందో అప్పుడు నువ్వు ప్రశ్నించడానికి, ఇది కథ కాదు జీవితానికి వచ్చి మాట్లాడటానికి కూర్చున్నావు. లేదంటే నువ్వు ఎప్పటికీ రావు ఇక్కడ, అదే మాటలు పడుతూ అదే చావు దెబ్బలు తింటూ అక్కడే నలిగిపోతే అలా ఉండేదానికి. కానీ ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే రేపొద్దు నీ కొడుకు తెలుస్తుంది, ఏంటమ్మా నేను ఇంత చేదరించుకుంటున్నాడు, అసహించుకుంటున్నాడు, నిన్నే చేదరించుకుంటున్నాడు, అసహించుకుంటున్నాడా, లేదంటే నన్ను కూడా అసహించుకుంటున్నాడా అనేటటువంటి ప్రశ్న పడినప్పుడు అతన్ని తిట్టుకుంటాడా, నిన్ను తిడతాడా నీ కొడుకు? అది నేను అంటున్నాను. రేపొద్దు నిన్ను తిడతాడు కొడుకు, నిన్ను ప్రశ్నిస్తాడు, ఎందుకమ్మా అటువంటి వాతావరణంలో నన్ను ఎందుకు పెంచావమ్మా, నాకు తండ్రి లేకపోయినా పర్లేదు కానీ నన్ను తిట్టుకుంటూ అసహించుకుంటూ నీ మీద తూ అనేటటువంటి చేసుకుంటూ ఉండేటటువంటి వాతావరణంలో నన్ను ఎందుకమ్మా పెంచావు, మహా అయితే పట్టుమని 12 రోజులు కూడా నేను సంవత్సరానికి కనిపించినటువంటి తండ్రి నాకు ఎందుకమ్మా అంత తలదించుకుని ఉండవలసింది, పెళ్ళి అనే గౌరవం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏముందమ్మా, నువ్వు పెళ్ళి అనే గౌరవాన్ని కాపాడుకుంటూ ఒక కొడుకు నా జీవితం ఎందుకు ఇచ్చావు అనేటటువంటి ప్రశ్నలకి రేపొద్దు నీకు బదులు దొరకదు. అటువంటి వాతావరణంలో ససేమిరా పెళ్ళిని కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తు పాడు చేయకండి. నీకేంటంటే సీదా మానసికంగా నీకు టార్చర్ కనిపిస్తుంది, తెలిసి తెలియనటువంటి ఆ అమాయక ప్రాణం, ఆ చిన్న బొడ్డడు వాడేం తప్పు చేశాడు? 2 సంవత్సరాల పాటు 2 సంవత్సరాలు నాన్న ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియదు, అమ్మని ఎందుకు వెక్కిరిస్తున్నాడో తెలియదు, ఆ అమ్మని ఎందుకు రాడ్లు పెట్టి కొడుతున్నాడో చంపుతున్నాడో అనేది అర్థం కానటువంటి వాతావరణంలో మీ తల్లిలు ఏం సాధిస్తున్నారు పెళ్ళిళ్ళని కాపాడుకుని? ఈరోజు ఈ అమ్మాయి పరిస్థితి, ఈ అమ్మాయి మాట్లాడటానికి కూడా ఏం లేదు. ఎందుకంటే కనుక ఆ అమ్మాయి జరిగినటువంటి పెళ్ళి ఎలాగా అది సార్థకత లేదు, దానికి ఒక విలువ లేదు, వాల్యూ లేదు. ఎప్పుడైనా కూడా పెళ్ళి అనేటటువంటిది ఉంటే కనుక నీదే. అతను కాన్ఫిడెంట్గా ఫస్ట్ వైఫ్ అండి, సెకండ్ వైఫ్ అండి, ఫస్ట్ వైఫ్ అండి, సెకండ్ వైఫ్ అంటున్నాడు. అంటే అతను అనుకుంటాం ఏంటంటే కనుక నచ్చితే ఒక వైఫ్ని ఉంచుకుంటాడు, నచ్చకపోతే 10 మందిని తీసుకొస్తాడనే కాన్ఫిడెన్స్ ఉంది. ఈ అమ్మాయి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మాట్లాడి. ఇక్కడ నువ్వు కథం తొక్కాలి, కథల ముందుకు రావాలి. ఈ మౌనత్వం అనేటటువంటిది పనికి రాదమ్మా, ఎందుకంటే నువ్వు మౌనం వహిస్తే కనుక నీ కొడుకు జీవితాన్ని కూడా అన్యాయం చేస్తున్నావు. కాబట్టి నీ కొడుకు భవిష్యత్ దృష్ట్యా నువ్వు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా వరకు ఇది కథ కాదు జీవితం వరకు అవసరం లేదు. వాడిని ఎవరికైతే చెప్పాలో నీ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తే కనుక పెన్నం పెట్టి వేయిస్తారు. ఇందాక నేను అన్నాను కదా, రంగు రంగు అంటున్నాను కదా, వాడిని తీసుకెళ్ళి తారు డబ్బాలో ముంచుతారు. అప్పుడు ఆ రంగు ఎలా ఉంటుందో పెర్మనెంట్ రంగు వస్తుంది వాడికి. నిజంగా నువ్వు చెప్పాలి, నీ పేరెంట్స్కి చెప్పాలి. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక కూతుర్ని ఇంత కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాడు, వాడికి ఏ హక్కు ఉందని చెప్పి నువ్వు నోరు మూయించుకుని నోరు బిగపెట్టుకుని ఉన్నావనే కదా వాడు ఇలాగా ఇచ్చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇంతవరకు ఒక దెబ్బ కూడా వేయలేదు సార్. మా పేరెంట్స్ అలా పెంచుకున్నారు, ఏదంటే అది తీసుకొచ్చేవాడు. వీడు చేసుకున్న పాపానికి రోజు దెబ్బ సార్. ఒకటే సునీత, ఇక్కడ ఏ పేరెంట్స్ గురించి అయితే కనుక నువ్వు పరువు అనేట్టు కాపాడుతుందో ఆ పేరెంట్సే ఇక్కడ ప్రధానమైనటువంటి జడ్జెస్. వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి, వాళ్ళతో నీ బాధను చెప్పుకోవాలి. వాళ్ళు ఏం నిర్ణయిస్తారో నిర్ణయించలేండి. అప్పుడు ఈ భార్య కావాలంటాడు, ఆ భార్య కావాలంటాడు, అప్పుడే మాట్లాడతాడో చూద్దాం. థ్యాంక్ యూ సార్. మేడం మీరేం చెప్తారు? మేడం ఈ కేసు గురించి మాట్లాడాలంటే ముందు మనం వీళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. ఎవరు అసలు వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్న వ్యక్తులిద్దరు ఎవరు? ఒక ఆవిడ భార్య, పెళ్ళి, సొసైటీ యాక్సెప్ట్ చేసిన రిలేషన్. ఇంకో ఆవిడ ఇష్టం, ప్రేమ, సొసైటీ యాక్సెప్ట్ చేయని రిలేషన్. ఒక చోట లీగాలిటీ ఉంది, ఇంకొక చోట ఇల్లీగాలిటీ ఉంది. ఒక చోట శరీరం ఉంది, ఇంకొక చోట మనసు ఉంది ఈ అబ్బాయిది. అక్కడ ఆల్రెడీ లీగల్ పరంగానో సొసైటీ పరంగానో చూసుకుంటే ఒక 5 పాయింట్స్ పడిపోయినాయి. ఇక్కడ ఒకటే పాయింట్ పడింది, ఈ మనిషి మనసు ఇక్కడ ఉండడం అనేది. ఈ ఒక్క పాయింట్లో 4 పాయింట్స్ గెలుస్తాయా 5 రేట్ మాట్లాడితే అంటే 4 పాయింట్స్ గెలిచిన మనిషి లేడు అక్కడ, ఇష్టంతో కూడిన మనిషి లేడు. పోనీ అసలు టచ్చే చేయకపోతే అప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళం. టచ్ చేస్తున్నాడు, అన్నీ వాడుకుంటున్నాడు. మానసికంగా శారీరకంగా ఎంత హింసించాలో అంత క్రూయాలిటీని అక్కడ వాడుకుంటున్నాడు. ఎందుకు అంటే ఈయనకున్న ఒళ్ళు కొవ్వు తీర్చుకోవడం కోసం ఇంకొక అందమైన అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని కూడా లైన్లో పెట్టి అక్కడ నడిపించేస్తాడు. ఎందుకు అంటే అక్కడ ఫైనాన్షియల్గా భార్య దగ్గర నుంచి రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయిని మనం ఎంతసేపు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యేది, కుటుంబాలకి రెస్పెక్ట్ ఇస్తుంది, సొసైటీకి రెస్పెక్ట్ ఇస్తుంది. అవసరమా ఆవిడికి అంటే అవసరం కూడా లేదండి. ఈ రోజున బ్లాక్గా ఉంది కాబట్టి అనే కలర్ డిస్క్రిమినేషన్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వట్లా. ఎవరి టాలెంట్లో వాళ్ళు పైకి వస్తున్నారు, ఎవరి ఇదిలో అది నడుస్తున్నారు. అమ్మాయి చదువుకున్న డిగ్రీకి, అమ్మాయికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీకి ఆఫ్టర్ ఆల్ అతను వదిలేయడం కానీ నిలబడడం కానీ అమ్మాయి పెరిగిన విధానం సొసైటీకి సాంప్రదాయాలకి రెస్పెక్ట్ ఇచ్చే వ్యవహారం అది ఇతనికి చాలా అదృష్టం అయిపోయింది. అట్లా అని పోనీ అలా ఉండనిచ్చేసే అమ్మాయిని తన ఎంజాయ్మెంట్లు తను చూసుకుంటే ఆ అమ్మాయి అలా కూడా ఇతన్ని యాక్సెప్ట్ చేస్తుంది.
నా భర్త నాకు గొప్ప, ఏదో ఒక అమ్మాయిని వేరే ఉంచుకున్నాడేమో, ఇవాళ కాకపోతే రేపైనా వచ్చేస్తాడని. కానీ ఇతను చేసింది ఏంటి, శారీరకంగా మానసికంగా హింసించడంతో పాటు ఇన్సల్ట్ చేయడంతో పాటు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని లెవెల్తో మాట్లాడుతున్నాడు. ప్రేమతో ఏమైనా చేస్తే అమ్మాయి ప్రేమకు పడిపోయే టైపు. అంటే 4 పాయింట్లలో 5వ పాయింట్ కూడా పడిపోయేది, ఈయన ఎంజాయ్మెంట్లు తీరేవి. ఇక్కడున్న క్రూయాలిటీ మెంటాలిటీకి ఇతను ఏంటంటే ఆ అమ్మాయి అలా అన్నా అలా మూల పడి ఉంటుంది, నన్ను వీళ్ళు ఏం చేస్తారులే అన్న ఒక ఉద్దేశంతో అతను బిహేవ్ చేసిన విధానం ఈ రోజున అతను గొయ్య అతనే తవ్వుకున్నాడు. ఎంత అమ్మాయి చెప్తున్నవి కొన్ని మాటలు అమ్మాయి ఏడుస్తున్న విధానానికి ఆఫ్టర్ ఆల్ ఇతన్ని ఒక చీల్చి చెండాలడంటే ఇక్కడ దాకా రావాల్సిన అవసరంలా. ఇక్కడ దాకా ఎందుకు వచ్చారంటే ఇప్పటికైనా ఈయనకి ఎవ్వరికీ తెలియకుండా మా ఆయన పరువు మా కుటుంబ పరువు పోకుండా ఇక ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఈ అమ్మాయిని కట్ చేసేస్తారేమో అని. 4 పాయింట్స్ ఆవిడ దగ్గరే ఉన్నాయి కాబట్టి మనం ఆవిడకి పంపించాలి రూల్ ప్రకారం ఈయనకి గడ్డి పెట్టి. కానీ మనం ఎన్నిసార్లు పంపించినా ఈయన ఇటే వెళ్తాడు. ఇటే వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటిదాకా వీళ్ళిద్దరికి ఇంకా మోజు కంప్లీట్ అవ్వాల. ఇక్కడ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియదు, ఈయన ఇంట్లో వాళ్ళకి ఇంకా చెప్పలేదు. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది సునీతానండి. ఎందుకంటే ఇతన్ని అడగటం వేస్ట్. ఇతను ఒక ఒక మనిషిగా పనికిరాని వ్యక్తి. నిజంగా అబ్బాయికి ఇష్టము కలర్ నచ్చలేదు అంటే కుటుంబ జనాభా కోసం డబ్బు కోసం పెళ్లి చేసేసుకున్నాడని మనం అనుకుందాం. మానవత్వం ఒకటి ఉంటుందిగా, తనకంటూ ఒక సెల్ఫ్ ఇది ఉండాలిగా. అమ్మాయిని టచ్ చేయకూడదు. ఇష్టం లేని అమ్మాయిని ఎట్లా టచ్ చేస్తాడు? ఏ సిచ్యువేషన్లో అన్నా వాడుకుంటున్నాడు. మన ముందు ఓపెన్గా మాట్లాడుతున్నాడు, నాకు అమ్మాయి కావాలండి అని. ఇంకెందుకు కావాలి భార్య? ఆ అత్త మామలకి సేవలు చేయడానికి ఆ పనులు అమ్మాయి చేస్తుంది, కోసం కావాలి ఆ పని అమ్మాయి చేస్తుంది. ఎందుకు అమ్మాయి అవసరం లేదు ఇతనికి. అన్ని రకాల పాత్రలు అమ్మాయి పోషిస్తున్నప్పుడు ఆ అమ్మాయిని తీసి పక్కన పడేస్తానంటే దానికి తగ్గ పనిష్మెంట్ పడాలి ఇతనికి. ఆవిడ గౌరవంగా వదిలేసి వెళ్ళిపోతే బెటర్. కానీ ఆ అమ్మాయిని చీట్ చేసి నరకం చూపించి వదిలేస్తాను అంటే ఎందుకు? అమ్మాయి కూడా హ్యూమన్ బీయింగ్ మనిషిగా డబ్బు ఇచ్చి కొనుక్కుంది ఇతన్ని. వస్తువుని వాడినట్టు వాడితే ఒక మూల పడి ఉంటాడు ఇప్పుడు. కానీ అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అతనికి ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టింది ఎదురు. ఇంకా గౌరవం గురించి ఆలోచిస్తున్నారు. సునీత గారు మీరు మారాలి. మేడం మీకు ఎక్కడా కూడా ఎవరో నేను ఆ డైలాగ్ అనట్లా, లాంటి వ్యక్తి కుక్క లాంటి వ్యక్తి కుక్కలు వాగాయి అనుకుంటే కలర్ డిస్క్రిమినేషన్ ఐపీసీ సెక్షన్ 354, 353లో చాలా సీరియస్ పనిష్మెంట్. మీరేసే 498 టీవీసీలు ఎంసీలు పక్కన పెడితే నువ్వు భార్యగా ఉండగా ఇంకొక అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం బైగామీ కేసు. ఓకే మేడం. మోర్ దాన్ 7 years పనిష్మెంట్. వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళబోతున్నారు. ఓకే మేడం. 2 కలర్ డిస్క్రిమినేషన్లో ఇంత హైలైట్ చేసి చెప్తుంటే మేబీ ఆ టైంకి కోర్టులోనో పోలీస్ స్టేషన్లోనో వాళ్ళు అనుకోకపోవచ్చు. కానీ మీరు ఇక్కడ ఈ వీడియో చూస్తే రియాలిటీ. ఎందుకంటే నువ్వు బయటికి చెప్పకుండా సమస్యని సాల్వ్ చేసుకోవాలనుకునే దానివి నిజమే మాట్లాడతావు. ఇక్కడికి వచ్చి అబద్ధాలు క్రియేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. కాబట్టి ఈ వీడియో కూడా నిజంగా కలర్ డిస్క్రిమినేషన్ జరిగింది అనడానికి మీకు ప్లస్ పాయింట్ కింద యూజ్ అవుతుంది. మేమే ఈ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేయాలంటే ఈ అబ్బాయి 4 తిట్టి అమ్మ ఇట్లా కాదు తప్పు అని చెప్పి నీకు ఇచ్చి పంపిస్తామమ్మా. ఈ అమ్మాయి ఏం డెసిషన్ తీసుకోవాలో తనకేమైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసి పంపిస్తాం. కానీ ఈ స్టేజ్ అది కాదు ఈ కేసులో. ఎందుకు అంటే ఇతను మాట్లాడిన విధానం, ఇతను బిహేవ్ చేసిన విధానానికి సీరియస్ పనిష్మెంట్లు పడాల్సిన కేసు. ఆవిడని అడిగితే నాకు ఆ భర్త కావాలండి అంటుంది. తన దృష్టిలో ఫస్ట్ భార్య ఉందని తెలియదు, ఆ అమ్మాయిని కూడా చీట్ చేసినట్టే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది ఆ అమ్మాయి పర్సనల్ డెసిషన్. ఎందుకంటే ఆవిడ కేసులే వేసుకుంటుందా, ఆయనతోనే ఊరేగిద్దా, ఇలాంటి చీటర్తో ఊరేగిద్దా అని. ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక అమ్మాయిలాగా చూడలా, ఒక హ్యూమన్ బీయింగ్గా చూడలా. అలాంటి వ్యక్తికి పనిష్మెంట్లు పడాల్సిందే. మేము అతని ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకోవట్లా, మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేయాలని అనుకోవట్లా. మీరు వేసే కేసులు అత్తమామల దగ్గరికి వెళ్ళండి, ఇంటి దగ్గరికి వెళ్ళండి, మీ పేరెంట్స్ని వాళ్ళని మీ ఇంటికి పిలిపించండి. రేపే మీ అత్తగారి ఇంటికే మొత్తం ఈ ఎవిడెన్స్తో సహా మీరు పంచాయతీ పెట్టండి. వాళ్ళు ఖచ్చితంగా మీ ఆయన్ని ఇంట్లో నుంచి బయట తరిమేస్తారు. నిన్ను ఉంచుకోవాలనే చూస్తారు మీ అత్తమామ. ఉంటావా ఉండవా అనేది నీ పర్సనల్ రిస్క్. అర్థమవుతుందా? ఒకవేళ మీ పేరెంట్స్ ఇతనే లేనప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ఉండడం ఎందుకమ్మా అంటే మీరు మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి మీ అత్తమామల తప్పు లేకపోయినా పెంపకం కరెక్ట్గా లేదు, ఇలాంటి కొడుకుని కనినందుకు ఇలాంటి ఆలోచనలు ఉన్న కొడుకుని, ఎందుకంటే అబ్బాయి ఇంకో అమ్మాయిని లవ్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, అది వాళ్ళ పర్సనల్స్. అప్పుడు ఏదో మంచితనంగా మా అమ్మ నాన్న సొసైటీలో ఇలా ఉండాలని చెప్తాం. అతనిలో ఉన్న క్రూయాలిటీ ఉంది చూసారా. కలర్ నచ్చలేదు కానీ కావాలి, కలర్ నచ్చలేదు పిల్లల్ని కంటాడు, అవమానిస్తాడు, కొడతాడు. ఇవి తగ్గాలి. రేపొద్దు ఈ అమ్మాయి మీద ఇంకో అమ్మాయి మీద కాడు. అతని బిహేవియర్ అంటే ఒక మృగాన్ని మనం బయటకు పంపిస్తున్నట్టు లెక్క.
ఆడవాళ్ళంటే రెస్పెక్టే లేదు. అందం తప్ప. అమ్మాయికి రేపు ఏదన్నా అవుతుంది, అందం పోతుంది. నిన్ను కూడా అంతే. నీకేమన్నా అర్థమవుతుందా ఈడెంత క్రూయల్గా ఉన్నాడు ఈ అబ్బాయి అని? అందానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నీ కలర్ ఉన్నంత వరకే. ఈ రోజున ఏ అందం అన్నా టెంపరీనే తల్లి. మానసిక అందం ఇంపార్టెంట్, టాలెంట్ ఇంపార్టెంట్. ఆ అమ్మాయి నీకంటే 100 రెట్లు టాలెంట్తో ఉంది. అర్థమవుతుందా? ఆవిడనే బయట పడేశాడు. నువ్వెంత తెల్ల కలర్ వేసుకొని ఉద్ధరిద్దామంటే నిలబడేది కాదు. ఇలాంటి వ్యక్తి అవసరమా లేదని మీరు పర్సనల్గా ఆలోచించుకోండి అమ్మ చంద్రకళ గారు. మిమ్మల్ని మేమేం అనట్లేదు ఇక్కడ, ఎందుకంటే మీకు స్టోరీయే తెలీదు. తెలియని స్టోరీ, వేరే స్టేట్ నుంచి వచ్చావు, మోసపోయావు. నీ అందం, నీ కలర్ చూసి నిన్ను ట్రాప్ చేశాడు ఒక రకంగా. కానీ ఇతనికి సీరియస్ పనిష్మెంట్ పడుతుందమ్మా. నువ్వు అతనితో ఉంటావా ఉండవా మాకు అనవసరం. నాన్న సునీత గారు, మీరు రేపు మార్నింగ్ ఇంట్లో అందరికీ చెప్పండి, ఇక్కడ మేము ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకోవట్లా. అతను కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. మీకు భర్త కావాలి అనుకుంటే జీవితకాలం భర్త ఉంటాడు. ఎందుకంటే మీ కేసులో ఇతనికి డైవర్స్ రావు. ఓకే. మీరు వేసే బైగామీ కేసు, నేను ఇందాక చెప్పిన 354 డిస్క్రిమినేషన్ కేసు, ఇవన్నీ కలిపి ఒకే కేసులో వస్తాయమ్మా. చాలా సీరియస్ పనిష్మెంట్స్ కూడిన కేసు. మెయింటెనెన్స్, డీవీసీ కూడా వేయండి. మీ హక్కు. ఇతన్ని 10 to 15 years కోర్టుల చుట్టూ తిప్పేంత. ఎక్కడున్నా పట్టుకొని వస్తారు. ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఉంటే పిల్లోడి పేరు మీద రాయించండి. ఇలా మీ ఇంట్లో వాళ్ళు ఓ 4 పీకిన తర్వాతే పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్తారు. వెళ్ళనివ్వండి. ఇది బెటర్ సజెషన్. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. సునీత గారు, మేడం చెప్పినట్టు చేయండి, మీరు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. వెళ్ళనైనా నీతో నేను మాట్లాడట్లేదమ్మా. ఎందుకంటే నీలాంటి వ్యక్తి నాతో అసలు నా మాటలు వినే అర్హత కూడా నీకు లేదేమో అని నా ఉద్దేశం. నువ్వు మనిషిగా ఉండుంటే నీకు కొంచెం బుద్ధి చెప్పేదాన్ని. నువ్వు మనిషి కాదు. మీరు కోర్టుల చుట్టూ తిరగండి. వెళ్ళండి. కరెక్ట్గా రాంబాబుకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కరెక్ట్గా చెప్పారండి మీరు. థ్యాంక్ యూ మేడం. వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అనుకుని ఎందుకు వచ్చారు అంటే, ఆ అమ్మాయి కుటుంబం పరుగు పోకూడదని. ఈ అమ్మాయి అవసరానికి ఏదో ఒకటి వాళ్ళకి అమ్మాయికి ఏదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేస్తారేమో, ఎందుకంటే మేమిద్దరం కలిసి ఉందాం అనుకుంటున్నాం కదండి. కాదండి, కొన్ని కేసులు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. తిరిగితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. డెఫినెట్గా అండి, మీరు అది చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే రేపటి రోజు బాడీ షేమింగ్ చేసినా లేదంటే కలర్ షేమింగ్ చేసే వాళ్ళకి ఇది కరెక్ట్గా బుద్ధి వచ్చేటటువంటి కేసు అని అనుకుంటున్నాను నేను. కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.